ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 17వ అధ్యాయము 15-26 వచనాలు. నువ్వు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థన చేయుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నువ్వు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలన వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నువ్వు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నువ్వు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడొక తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసింది, ఇంకా తెలియజేసేదనని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ యాగానికి ముందు యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం దాకా ఈ 4 అధ్యాయాలు సుదీర్ఘంగా శిష్యులను బలపరుస్తూ శిష్యులు ఇప్పుడు ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతారు సిలువలో. ఆ సమయంలో వారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనబోతున్నారో అన్నీ కూడాను ముందుగా తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ చూసుకోగలిగితే చూడండి, 17వ అధ్యాయంలో లోకం నుండి వాళ్ళని తీసివేయమని కాదు నాయనా, వాళ్ళని కాపాడమనే ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు తండ్రిని శిష్యులను లోకం నుండి తీసివేయమని, చెడు నుండి కాపాడమని, దుష్టుని నుండి కాపాడమని. ఎందుకంటే వారు లోకంలో ఇప్పుడు జీవించాలి. క్రీస్తు ప్రభువారైతే తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. శిష్యులు లోకానికి చెందిన వారు కాదు. ఎందుకంటే యేసయ్యని నమ్మాం కాబట్టి మనం ఇక లోకానికి చెందిన వారం కాదు. లోకంలో నుంచి సెపరేట్ చేయబడ్డాం, ప్రత్యేకించబడ్డాం. క్రైస్తవులు లోకంలో ఉండాలి కానీ లోకపు చెడు మార్గాలను అనుసరించకుండా దేవునికి చెందిన వారిగా జీవించాలని వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. దేవుని వాక్యం మనల్ని శుద్ధీకరిస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు దేవుని సేవకు సిద్ధపడాలని ప్రార్థించారు. బైబిల్ వాక్యమే మన జీవితానికి మార్గదర్శపు వెలుగు. సేవ కోసం పంపబడుతూ ఉన్నారు. తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని లోకంలోనికి పంపినట్టే యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుల్ని లోకంలోకి పంపుతున్నారు. వారు సత్యాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన ప్రార్థిస్తున్నారు. ప్రతి విశ్వాసికి దేవుని ప్రేమను మరియు సువార్తను ఇతరులకు తెలియజేసే బాధ్యత ఉంది. అందరి విశ్వాసుల ఐక్యత కోసం మన ప్రార్థన ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు తన అప్పటి శిష్యుల కొరకు మాత్రమే కాదు, వారు చెప్పినటువంటి సువార్తను నమ్మి, సాక్ష్యాలు వారు చెప్పినవి నమ్మి అనేక మంది తర్వాత విశ్వసిస్తున్నాం. మనం కూడా అలా విశ్వసించిన వారమే. వారందరి కొరకు, అంటే మన కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించారు. విశ్వాసులు అందరూ ఒకటిగా ఉండాలని కోరుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు విశ్వాసులు అందరం ఒక దినము పరలోక రాజ్యంలో ఆయనతో పాటు నివాసం చేయాలని ప్రార్థిస్తున్నారు. క్రీస్తు ప్రభువారిలో విశ్వాసుల ఐక్యత దేవుని ప్రేమను లోకానికి చూపిస్తుంది. దేవుని మహిమ మరియు సంపూర్ణమైనటువంటి ఐక్యత. యేసుక్రీస్తు ప్రభువారు తనకు తండ్రి ఇచ్చిన మహిమను విశ్వాసులకు కూడా ఇస్తున్నానని చెప్పారు. వారి ప్రేమలో ఏకమై ఉండాలి. ఈ ఐక్యత ద్వారా లోకం యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి పంపారని తెలుసుకుంటుంది. కానీ ఈ దినాల్లో మన మధ్య ప్రేమలు, ఐక్యతలు అన్నీ కూడాను పాడు చేస్తూ సాతాను దేవునికి మహిమ రాకుండా క్రైస్తవుల సమాజానికి అనేకమైన మచ్చలు తీసుకొచ్చేవారిలాగా అనేక మందిని సాతాను యొక్క ఊరుల్లో చిక్కుకుపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడే మన గురించి ప్రార్థన చేస్తున్నారు. ఈనాటికి కూడా ఆయన ప్రార్థన మన గురించి విజ్ఞాపనలు తండ్రితో చేస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు తన వారు తను ఉన్న చోట తన మహిమను చూడాలని కోరుకుంటున్నారు. ఇది విశ్వాసులకు కలగబోయే నిత్యమైన ఆశ. క్రీస్తుల విశ్వాసులకు నిత్య జీవం మరియు దేవుని సన్నిధిలో ఉండే గొప్ప ఆశ ఉంది.
యేసుక్రీస్తు ప్రభు తండ్రిని న్యాయమైన తండ్రిగా తన తండ్రిని శిష్యులకు తెలియజేశానని, ఇక ముందు కూడా తెలియజేస్తానని చెప్తూ తండ్రి ప్రేమ వారిలో ఉండాలని ప్రార్థించారు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము దేవుని ప్రేమను తెలుసుకోగలుగుతున్నాం. దేవుడు మనల్ని చెడు నుండి కాపాడాలని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థిస్తున్నారు. దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మన జీవితం దేవుని సేవకు అంకితం అయిపోవాలి. విశ్వాసుల మధ్య ప్రేమ మరియు ఐక్యత ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం తండ్రి ప్రేమను తెలుసుకుంటున్నాము. తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన ఒక్కగానొక్క కుమారుడిని మన కొరకు ఈ లోకంలోకి పంపించారు. ఒక్కగానొక్క కుమారుడిని సిలువకు అప్పజెప్పారు. ఆయన ప్రతి రక్తపు బొట్టు ద్వారా మన యొక్క పాపములు కడగవేయబడ్డాయి. ఈ దిన ప్రార్థన పరలోకపు తండ్రి నీ వాక్యంలో మమ్మల్ని పరిశుద్ధపరిచి మమ్మల్ని దుష్టుడి నుండి చెడు నుంచి కాపాడయ్యా. క్రీస్తు ప్రేమలో ఒకరితో ఒకరు ఐక్యంగా జీవించడానికి సహాయపడి మా మధ్య ఐక్యతలు కోల్పోతున్నాం తండ్రి. సంఘాల మధ్య ఐక్యతలు లేవు నాయన ప్రభ. రాష్ట్రాల మధ్య ఐక్యత లేవు. ప్రపంచంలోని దేశాల మధ్య ఐక్యత లేదు. అన్ని విషయాల్లో కూడాను గల్లిబిలిగా ఉంటున్నటువంటి ప్రపంచంలో నాయన ప్రభ కేవలం మీ ద్వారా మాత్రమే ఐక్యతలో ఉండగలుగుతాం తండ్రి. మీ ప్రేమ తెలిసిన వారంగా ఐక్యతలో ఉంటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను ఎల్లప్పుడూ అనుభవించిన కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.